కానీ మేము అమ్మాయిలం సార్. టైంకి ఇంటికి వెళ్ళకపోతే 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఈ టైంలో బయట ఉండడం కూడా అంత మంచిది కాదు సార్. ఇందులో ఏముందో గట్టిగా చదువు లక్ష్మి, అందరికీ అర్థం కావాలి. విజయ్ కుమార్ వశిష్ఠ అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు ఆఫీస్కి రావడం కుదరదు. నేను ఆఫీస్కి వచ్చేదాకా ఆఫీస్కి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ మేనేజర్ లక్ష్మీనే చూసుకుంటుంది. ఆఫీస్కి సంబంధించిన ప్రతి ఫైల్ మీద నా కొడుకు సిగ్నేచర్తో పాటు లక్ష్మి సిగ్నేచర్ కూడా ఉండాల్సిందే. షాక్ అయినట్టు నటిస్తున్నావా? వెల్ డన్ లక్ష్మి, నీ యాక్టింగ్కి మెచ్చుకోవాలి. ఈ నటనతోనే కదా మా నాన్నని బురిడి కొట్టించావు. చెప్పు, మా నాన్నని ఇంతలా ఎలా మార్చగలిగావు? రోడ్డున పోయే వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడంటే అర్థం ఏంటి? ఊరికి ఎవరు నమ్మరు సార్. లక్ష్మి కష్టపడి పనిచేసింది కాబట్టే మీ నాన్నగారి దగ్గర మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఓ హరి సార్, రండి రండి. మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాము, క్షమించండి. చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో పర్మిషన్ తీసుకోకుండా రావడం తప్పు. పైగా ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. చెప్పండి, ఎందుకు వచ్చారు? అది మీ ఆవిడ్నే అడుగు. ఇప్పుడు అర్థమైందా? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మా నాన్న నమ్మించారు. అంతా మీ సొంత ప్రయోజనాల కోసం చేశారు. సిగ్గులేదా మీకు? చూడండి, నిజంగా ఇందులో మా తప్పేమీ లేదు. దీనికి మాకు అసలు ఏ సంబంధం లేదు. నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను. అయినా మీ నాన్నగారు చేసిన దానికి మమ్మల్ని నిందిస్తున్నారేంటి? అచ్చా, అయితే నేను చెప్పినట్టు చేస్తారా? అది మీకు మంచిది, నాకు మంచిది. నేను ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు నుంచి నీ మీద అనుమానం ఉండేది, కానీ ఈరోజు మొత్తం క్లారిటీ వచ్చింది. నీ ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది. నువ్వు మా నాన్నని నమ్మించి చివరికి కంపెనీనే నీ పేరు మీద రాయించుకోవడానికా? ఈరోజు ఏ ఫైల్ మూవ్ అయినా మా నాన్న దాని మీద నీ సంతకం కావాలన్నారు. రేపు కంపెనీనే నీ పేరు మీద రాయడని గ్యారంటీ ఏంటి? నన్ను, మా నాన్నని నిన్ను ఎలా నమ్మమంటావు? అందుకే నేను మోసపోకూడదనుకుంటున్నాను. వీటన్నింటికి ఇప్పుడే బ్రేక్ వేయాలనుకుంటున్నాను. పని కోసం వచ్చిందానివి అప్పజెప్పిన పని మాత్రమే చేయాలి. యజమాని వేషాలు వేస్తే ఊరుకోను. అక్కెందుకు ఒక్కటే వెళ్ళింది? పిలిస్తే నేను వెళ్ళేవాడిని కదా. అక్కడ ఏం జరిగిందో ఏంటో. ఇందాక నుంచి అక్కకి ఫోన్ చేస్తున్నాను, ఎందుకో లిఫ్ట్ చేయట్లేదు. కొంచెంసేపు వెయిట్ చేద్దాం, అనవసరంగా రిస్క్ తీసుకోకూడదు. నానా, ఏమైందిరా కిరణ్? ఏంటి కంగారుగా ఉన్నారు? అమ్ము ఇంటికి రాలేదు నాన్న. రాలేదా? ఎవరో ఫోన్ చేసి అమ్ము నా దగ్గర ఉందని చెప్పారు. అక్క వాళ్ళెవరో చెప్పకుండా వెళ్ళిపోయింది.
ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అని టెన్షన్గా ఉంది నాన్న. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా పంపించారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అనుకోవాలి? తోడుగా నేను వస్తాను చెప్పాను నాన్న. అక్క పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అన్నయ్య వదిన ఇక్కడే ఉండుంటే ఇలాంటి పొరపాట్లు జరిగేవే కాదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు అనుభవిస్తున్నారు.